వర్మ గారు నమస్తే అండి. మీరు నమస్తే. ఇచ్చినటువంటి ఉపోద్ఘాతం ఏదైతే ఉందో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఆయుధాల్ని ఎలాగ మేము ముందుకెళ్ళాలి అనేటువంటి మార్గాన్ని ఆయనే చూపిస్తున్నారు మాకు. ఓకే, మేము కొత్తగా వెతుక్కోని అవసరం అలా. ప్రైవేటు వాళ్ళ కోసం పీపీపీ అంటే ప్రైవేటు వ్యక్తుల కోసం, ప్రైవేటు వారికి రాష్ట్రాన్ని పరిపాలనని పూర్తిగా వాళ్ళ చేతుల్లో పెట్టినటువంటి పరిపాలన ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నుంచి చూస్తున్నాం మనం. పీపీపీ అనేటువంటి విధానాన్ని, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పి రాష్ట్రం మొత్తం రోడ్డెక్కినా గానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా మీటింగ్ లో చెప్పారు, ప్రైవేటీకరణ నుంచి మేము వెనక్కి తగ్గేది లేదు, మేము ప్రైవేటీకరణను చేసి తీరుతాము. అది కూడా గవర్నమెంట్ నుంచి ఆ స్టాఫ్ కి ప్రైవేటు చేసినటువంటి హాస్పిటల్స్ కానీ కాలేజీలకు కానీ వేతనాలు చెల్లిస్తూ లాభాలను మాత్రం వాళ్ళ జోబులో వేస్తామని నిక్కచ్చిగా చెప్తున్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మీరు చెప్తున్నటువంటి ఈ రోజు పరిపాలనలో అందరూ బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు అనేటువంటి అంశాన్ని మీరు మాట్లాడుతున్నారు నేను అంటలేదండి. మాట్లాడవలసిన సమయం ఆసన్నమైందా ఇంక ఎలక్షన్ కి అంటున్నాను. ఎందుకు మాట్లాడుతున్నారని మీరు అనలేదు, ఆసన్నమైందా, సమయం ఆసన్నమైందా అని మాట్లాడుతున్నారు. మీరు కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం నెల రోజులు కూడా దాటక ముందే దేవుడి పేరు చెప్పి రాజకీయాన్ని మొదలు పెట్టారు తిరుమల తిరుపతి దేవస్థానంలో. ఈ రోజు మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో నిన్నటికి నిన్న కేబినెట్ మీటింగ్ లో జీవో నెంబర్ 2121 దీన్ని ముంతాజ్ హోటల్ అనేటువంటి ఒక హోటల్ కి ఎకరాలు 20 ఎకరాల స్థలాన్ని అసైన్ చేస్తూ ముంతాజ్ హోటల్ అనేటువంటి దాన్ని పేరు మార్చి ఒబరాయ్ హోటల్, శంకరయ్య పేరుని ఏదైతే సులేమాన్ గా మారుస్తారో ఈ రోజు టీటీడీలో అలిపిరి దగ్గర ఉన్నటువంటి స్థలాన్ని 20 ఎకరాల స్థలాన్ని కనీసం దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా గవర్నమెంట్ కి అందకుండా ఒబరాయ్ హోటల్ కి ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో అలిపిరి దగ్గర నుంచి కూడా పూర్తిగా చాలా పవిత్రమైన స్థలాలు దేవుడి ఆధ్వర్యంలో, దేవస్థాన ఆధ్వర్యంలో ఉంటాయనేటువంటి అంశం అందరికీ తెలుసు. టూరిజం డిపార్ట్మెంట్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ల్యాండ్ ని ఈ రోజు టీటీడీ కింద ఉన్నటువంటి ల్యాండ్ ని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా ఆ ల్యాండ్ ని కాపాడుతాము, ముంతాజ్ హోటల్ కి ఇవ్వము అని తీర్మానం చేసినటువంటి స్థలాన్ని ఒబరాయ్ హోటల్ కి పేరు మార్చి, అదే ముంతాజ్ హోటల్ ని ఒబరాయ్ హోటల్ గా పేరు మార్చి దానికి కట్టబెట్టినటువంటి జీవో ఈ రోజు మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో పాస్ చేయడం జరిగింది. దీన్ని ఏమంటారు చెప్పండి? ఇప్పుడు ప్రజలు ఓట్లేస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. ఫ్రీగా ఇచ్చారా? కాదండి, ఆ స్థలం ఫ్రీగా ఇచ్చారా? ఫ్రీగానే ఇచ్చారండి. ఎక్కడ దాని రిజిస్ట్రేషన్ పేపర్ ఎక్కడా లేదు, కానీ కేబినెట్ లో తీర్మానం చేశారు. ఇప్పుడు మన ఈసీలోకి వెళ్తే ఆన్లైన్ లో దానికి రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి ఛార్జెస్ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి నెంబర్స్ కానీ సర్వే నెంబర్స్ కానీ అన్ని ఉంటాయి. ఈసీ ఓపెన్ చేస్తే దానికి సంబంధించినటువంటి వివరాలు లేవు. మరి జీవో ఎలా పాస్ చేస్తారు చెప్పండి? ఓకే, ఎవరిని మభ్య పెట్టడానికి చేస్తున్నారు మీరు ఇటువంటి కార్యక్రమాలు? మీరు రాజకీయాలు చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూని వాడుకోవాలి, మీరు రాజకీయాలు చేయడానికి ఒక చిన్న దొంగతనాన్ని పరకాపడి కేసును వాడుకోవాలి. మీరు ఈ రకంగా దొంగతనాలు చేస్తున్నారు. గజ దొంగలు అనాలా కూటమి చెప్పండి? గజ దొంగల పార్టీ అనాలా కూటమి చెప్పండి? ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్స్ అందరూ తీర్మానం చేసినటువంటి అలిపిరి దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ ని మీరు ఒబరాయ్ హోటల్ కి ఎలా ఇస్తారు? ముందు ముంతాజ్ హోటల్ అన్నారు, ఆ ముంతాజ్ హోటల్ పోయింది, ఇప్పుడు ఒబరాయ్ హోటల్ ని తీసుకొచ్చారు. మీరు కేబినెట్ లో మీరు పాస్ చేసింది మీరు కరెక్ట్ కాదా? మీరు విజయవాడలో తెల్లారి లేచేపాటికి 42 మంది మధ్యతరగతి వాళ్ళ ఇళ్లని కూర్చున్నటువంటి మాట వాస్తవం కాదా? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా 1981లో ఆ క్లబ్ ఏర్పాటు చేసినట్లుగా
2016లో డాక్యుమెంట్స్ తయారు చేయించారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో. ఓకే, ఆ రకంగా డాక్యుమెంట్లు తయారు చేయించి ఈ రోజు తెల్లారు లెగిస్తే మధ్యతరగతి వాళ్ళు రోడ్డు పాలు చేసింది ఈ కూటమి ప్రభుత్వం కాదా? మీరు మాట్లాడేటువంటి బూతులు, మీరు మాట్లాడేటువంటి వ్యవహారాల తర్వాత మాట్లాడుకుందాం. ముందు ప్రజా సమస్యల గురించి మాట్లాడుకుందాం. ఓకే 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 ఓకే. విజయవాడలో ఉండేటువంటి బస్ స్టాండ్ ఎన్నో కోట్ల విలువ చేసేటువంటి ల్యాండ్ని లూలు మాల్ తీసుకున్నటువంటి మాట వాస్తవం కాదా? ఇవన్నీ ఎవరి సొత్తుని మీరు తీసుకెళ్లి ప్రైవేట్ పరం చేస్తున్నారు? మీరు రాష్ట్రాన్ని దివాలా తీర్చడానికి ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా రేపు అధికారంలోకి వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తే ఈ గజ దొంగలందరినీ, ఈ పంది కుక్కులందరినీ కూడా ఖచ్చితంగా బొక్కలో వేయడం ఖాయం. ఈ పంది కుక్కులు ఎవరైతే రాష్ట్రంలో పడి రూపాయికి 99 పైసలకి ఎకరాలు దోచుకుంటున్నారో ఈ పంది కుక్కుల్ని ఖచ్చితంగా బొక్కలో వేయడం అనేది ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. నమస్కారం వర్మ గారు, మీకు, కేఎస్ ప్రసాద్ గారికి, సుజాత గారికి, కృష్ణయ్య గారికి, 99 టీవీ వీక్షకులందరికీ కూడా. మీరు ఇందాక ఓపెనింగ్ పాయింట్స్ లో చెప్పిన దానిలో ఒక చిన్న కరెక్షన్ అండి. వల్లభనేని వంశీమోహన్ గారిని చూసి మా వాళ్ళు ఎవరు కూడా భయపడలా. మీరు భయపడి పక్కెళ్ళారని అన్నారు. భయం కాదు, అసహ్యం వేసి, అతనితో కలవడానికి అసహ్యం వేసి, చిచ్చి ఈ నాకు కలవాల్సి వచ్చేది ఈ రోజు అని చెప్పేసి ఆ రోజు అతను కలవకుండా మా వాళ్ళు పక్కెళ్ళారు. కానీ భయం అనేది వల్లభనేని వంశీమోహన్ భయం అంటే ఏ ఫోటోలన్నా తీస్తే ఇల్లు కలిసి ఉన్నారని అతన్ని చూసి అసహ్యం వేసి మా వాళ్ళందరూ కూడా పక్కెళ్ళిపోయారు. సో ఆ పెళ్లికి అతను వచ్చి ఉండాల్సింది కాదు, సరే పిలిచారే అనుకో, ఓకే, మా వాళ్ళ పర్సనల్ మనకు అనవసరం అనుకోండి. వాళ్ళని ఎక్కడ మా వాళ్ళు ఎక్కడ చూసి కూడా భయపడలా. థింగ్ 1. ఆ తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసినటువంటి హడావిడి, దానికి మరి విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు